వాట్సాప్ కు ఏపీకే ఫైల్ పంపి 13 లక్షలు కొట్టేశారు. లైఫ్ సర్టిఫికేట్ ప్రాసెస్ చేస్తామని చెప్పి రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీకి సైబర్ క్రిమినల్స్ టోకరా అంటూ చూస్తా ఉన్నాం. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సైబర్ మోరాలు చాలా జరుగుతున్నాయి. మీరు ఏపీకే ఫైల్ ఇట్లా డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసినట్టు చాలు మీ మొబైల్ కంట్రోల్ మొత్తం వాళ్ళకపోతుంది. ఇది ఆండ్రాయిడ్లో చాలా ప్రథమంగా జరిగేటువంటి అంశం ఇది. సో ఫేస్బుక్లో లింక్ క్లిక్ చేసిన బాధితుడు వివరాలు ఎంటర్ చేయగా ఎర్రర్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్కి వచ్చి ఫైల్ ఇన్స్టాల్ చేయగానే అకౌంట్ నుంచి డబ్బులు మాయం. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అంటూ చూస్తాను. లైఫ్ సర్టిఫికేట్ ప్రాసెస్ చేస్తామని చెప్పి రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీకి సైబర్ క్రిమినల్స్ టోకరా అంటూ చూస్తున్నాం. అబ్బాబ్బాబ్బా, చాలా దారుణం ఇది. సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ టార్గెట్ చేస్తూ లక్షలు కొట్టేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని సైబర్ క్రిమినల్స్ బోల్తా కొట్టించారు. ఫేస్బుక్ లో లైఫ్ సర్టిఫికేట్ పేరుతో వల వేశారు. వాట్సాప్ లో సంప్రదించి ఆయనకు ఏపీకే ఫైల్ పంపించి లింక్ క్లిక్ చేయగానే ఏకంగా 13 లక్షలు కొట్టేశారు. దీంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. బర్కత్పురాకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి లైఫ్ సర్టిఫికేట్ అవసరం ఏర్పడింది. నవంబర్ 30వ తేదీలోగా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు పదవి విరమణ తర్వాత పింఛన్ రావాలంటే ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. సో దానికోసం సెర్చ్ చేసినట. సెర్చ్ చేయగానే మొత్తానికైతే డబ్బులు మొత్తం కూడా పాపం జాగ్రత్త. చాలా మంది తెలుసుకోండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. లేకపోతే పెన్షన్ అయిపోతుంది. 80 ఏళ్ల లోపు వారు నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు, 80 ఏళ్ల పైబడిన వారు అక్టోబర్ నుంచే సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ కు సబ్మిట్ చేసే వెసులుబాటు కల్పించారు. ఈ నెల 4న బాధితులు ఫేస్బుక్ చూస్తుండగా ఒక చోట పంజాబ్ నేషనల్ బ్యాంకు ఖాతాదారులు లైఫ్ సర్టిఫికేట్ కావాలంటే అక్కడ వచ్చిన లింక్ ను క్లిక్ చేయాలనే మెన్షన్ చేసి ఉంది. సో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరల్ ఇది. దీనికి కారణం ఏంటంటే దీనికి మూలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే మనం సెర్చ్ చేసే ప్రతిదీ కూడా ఆటోమేటిక్గా దానికి సంబంధించిన రిలేటెడ్ వస్తూ ఉంటాయి. సో ఆయన అప్లికేషన్ని ఆ ఫేస్బుక్లో అట్లా డిజైన్ చేసింది కాబట్టి సో ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆ తర్వాత బాధితుడి పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్, ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది తదితర వివరాలను ఎంటర్ చేయాలని వచ్చింది. వారు కోరినట్టుగానే అతను డీటెయిల్స్ నమోదు చేయగా ఎర్రర్ వచ్చింది. కొద్ది నిమిషాలకే వాట్సాప్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ డీపీ పెట్టుకున్న ఒక అకౌంట్ నుంచి బాధితుడికి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో ఈ మెసేజ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మీరు లైఫ్ సర్టిఫికేట్ కోసం ఫేస్బుక్లో పెట్టుకున్న రిక్వెస్ట్ మాకు అందింది. టెక్నికల్ రీజన్స్ వల్ల ప్రాసెస్ మధ్యలో ఆగిపోయింది. దయచేసి మీకు మేము పంపిన ఫైల్ను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని ప్రాసెస్ పూర్తి చేయండి అని ఉంది. దీంతో వారు చెప్పినట్టే ఆయన ఏపీకే ఫైల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేశాడు. కాసేపటికి అతని పిఎన్బి సేవింగ్స్ అకౌంట్ నుంచి దాదాపు 12,99,000 రూపాయలు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో షాక్ గురయ్యాడు. తాను మోసపోయిన గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ తెలిపారు. ఇలా చేయండి. వాట్సాప్ లో సైబర్ క్రిమినల్స్ ఏపీకే ఫైల్స్ పంపించి లక్షలు కొట్టేస్తున్నారు. ఆర్డీఓ చలాన్, ఎస్బీఐ రివార్డ్స్, పిఎం కిసాన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లైఫ్ సర్టిఫికేట్ పేరుతో వస్తున్నటువంటి ఏపీకే ఫైల్స్ అసలు క్లిక్ చేయొద్దు. సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా ఏపీకే ఫైల్స్ ను టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా సెల్ ఫోన్లకు మెసేజ్ చేశారు. ఆ లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తే మన ఫోన్ హ్యాక్ అయి మన సమాచారం అంతా వారికి వెళ్ళిపోతుంది. పర్సనల్ డేటా, బ్యాంక్ లాగిన్ ఐడీలు, పాస్వర్డ్ల ద్వారా మన అంగీకారం లేకుండానే వేరే అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇలా కాకూడదు అనుకుంటే ఫోన్లోని సెట్టింగ్స్లో ఇన్స్టాల్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ను డిజేబుల్ చేసుకోవాలి. మొబైల్ సెట్టింగ్స్లో ఫోన్ నెంబర్లను యాక్సెస్ చేసే అనుమతి ఇవ్వద్దు. తెలియని ఏపీకే ఫైల్, మాల్వేర్ ఇన్స్టాల్ జరిగినట్టు తెలిస్తే ఫోన్ను రీసెట్ చేసుకోవాలంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా జరుగుతూ ఉన్నాయి మోసాలు. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏపీకే ఫైల్స్ను అసలే డౌన్లోడ్ చేసుకోకండి. మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఉన్నటువంటి ఏవైతే ప్లే స్టోర్ ఉంటుందో దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి తప్ప ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తే మీ డబ్బులు మీ కంట్రోల్ అంతా వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది.